ఏబీసీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాత్ర 2 అద్భుత చిత్రమన్న రాజమండ్రి ఎంపీ భారత్. ఈ సినిమా విడుదల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఒక పండుగ అంటూ వ్యాఖ్య. సొంత వ్యాపారం కోసం ఆదిరెడ్డిపై నెపం వేయడం సరికాదు. మీడియా సమావేశంలో టీడీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్. ఈ నెల 11న వేమనగిరిలో దళిత సింహ గర్జన సభ చేపట్టనున్న మాజీ ఎంపీ హర్షకుమార్. పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాల మహానాడు నాయకులు ఎర్ర రామకృష్ణ పిలుపు. ఆశలపై జగన్ ప్రభుత్వ నిర్బంధంకి నిరసనగా ధర్నా. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గురపాఠం చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే యాత్ర 2 అద్భుతమైన చిత్రమని ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తోందని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు జీవా జగన్మోహన్ రెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించారన్నారు. తండ్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందడం జగన్ ఓదార్పు యాత్ర. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా, టీడీపీ చంద్రబాబు కుట్రలు ఇవన్నీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలిసిందే. అయినా యాత్ర 2 ద్వారా మరోసారి ఆ మహానేత వైఎస్ఆర్ ను స్మరించుకునే అవకాశం వచ్చిందన్నారు. వైఎస్ఆర్ ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మనసున్న మహారాజులని, వారి జీవితం ఎందరికో స్ఫూర్తి అన్నారు. యాత్ర 2 చిత్రం విడుదల నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ జగన్ అభిమానులకు ఒక పండుగ రోజని అన్నారు. వైఎస్ఆర్ సీఎంగా పేద ప్రజల సంక్షేమానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ఎన్నో చేశారన్నారు. ఈరోజు యాత్ర 2 అశేషంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ కూడా, ప్రత్యేకించి వైఎస్ఆర్ గారి అభిమానులు అందరూ కూడా మొత్తం ఇదంతా మాకు ఒక పండగ వాతావరణం కింద ఉంది. ఇవాళ మనం చూసినట్టయితే జగనన్న రాజకీయ ప్రస్థానము ఏ రకంగా ప్రారంభమైంది, జగనన్న ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్ళారు ఒక 14 సంవత్సరాల క్రితం అనేది మాకు అందరికీ కూడా కళ్ళు కట్టినట్టు విధంగా మరి చూపిస్తూ ఉన్నారు. మరి యాక్టర్ జీవా కూడా జగనన్నని ఇంకా సేమ్ యాస్టీస్ దింపేశారు అంతే. ఆయన మేనరిజమ్స్ కానీ ఇది కానీ మనం చూస్తే, ఇది కాకుండా మనం చూస్తే ఢిల్లీ పెద్దలు అప్పట్లో సోనియా గాంధీ గారు దేశంలోని అత్యంత పవర్ఫుల్ లేడీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఎన్ని పార్టీలు వీళ్ళందరూ కూడా మోకముడిగా జగనన్న పైన ఏ రకంగా దాడి చేశారు, జగనన్న ఒక్క సింగిల్ పర్సన్ ఏ రకంగా వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 5,45,000 మెజారిటీ, దేశంలో నాకు తెలిసి ఇప్పుడు దాకా హయ్యెస్ట్ సెకండ్ మెజారిటీ అనుకుంటున్నాను. అంత మెజారిటీతో ఎంపీ కిందను గెలిచి దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఏ రకంగా ప్రమాణ స్వీకారం చేశారనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవిత చరిత్రే ఒక సినిమాల కన్నా అత్యధిక మలుపులు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ మాకు అందరికీ కూడా రోమాలు నెక్కపొడిచే విధంగా మరి ఈ సినిమా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, తెలుగువారు అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ కూడా వచ్చి వాచ్ చేయండి. యాత్ర 2, యాత్ర 1కి ఏ రకంగా అయితే విశేష స్పందన వచ్చిందో దానికి రెట్టింపు స్పందన వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏమండి, ఇది వైఎస్ఆర్ గారిని అభిమానించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ కూడా చూడాలి. వైఎస్ఆర్ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం. సేమ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఆశయాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ రకంగా ముందుకు తీసుకెళ్లారు. మరి తెలుగు వాళ్ళు అందరూ కూడా చూడాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో ఇలా కొల్లుడయ్యాడు అప్పట్లో. మొన్న కూడా ఓపెన్గా రాహుల్ గాంధీ గారు ఈయన కలిపి స్టేజ్లెక్కి ప్రచార యాత్రలు కూడా చేశారు. అలా ఎన్టీ రామారావు గారు పార్టీ ఎట్లా పెట్టారండి? కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకించి పెట్టిన పార్టీ
తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని కూడా కాంగ్రెస్తో కలిపేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారంటే యాత్ర 2 చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. సేమ్ తండ్రికి తగ్గ తనయుడు కింద జగనన్న కూడా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం. ఏదో ఒకసారి అబద్ధం ఒకసారి గెలిచింది, కానీ నిజము ఎల్లప్పుడూ గెలుస్తుంది. ఆ నిజమే జగనన్న. ఏం అవసరం లేదండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ కొత్తగా ఎవరికి చెప్పక్కర్లా. కాకపోతే ఇలాంటి సినిమా రావడం వలన ముఖ్యంగా ఏ రకంగా ఉంటుందంటే జగనన్నని రాజకీయ ప్రస్థానము ఏ రకంగా ప్రారంభమైంది అంటే ఇవాళ 18-19 సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా 14 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనేది తెలియదు కదా. సో అలాంటి యూత్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ అని కూడా సందర్భంగా తెలియపరుస్తుంది. తన సొంత వ్యాపారం కోసం మంచి మనిషి, సమాజ సేవకులు, తమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసులపై లేని నెపం వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ సూచించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల వైకాపా నాయకుడు హబీబుల్లా ఖాన్ తన అరెస్టు వెనుక ఆదిరెడ్డి హస్తం ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆదిరెడ్డి వాసుకు లేదన్నారు. ముస్లిం సోదరులంతా ఎన్నో ఇబ్బందులు పడి ఈ కబేల వ్యాపారం చేస్తున్నారని, అనుమతి ఉన్న చోట వధించబడిన జంతువులను తీసుకుని వచ్చి వ్యాపారం సాగిస్తున్నారని స్పష్టం చేశారు. జాంపేటలోని వ్యాపారుల దగ్గర నుండి ఆదిరెడ్డి వాసు కమిషన్లు తీసుకుంటున్నారని హబీబుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అది ఆయన విజ్ఞతకే వదిలిస్తున్నామన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం, అది ఎవరికైనా పద్ధతిగానే సమాధానం చెబుతామన్నారు. నేను మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని విషయానికి వస్తే ఆయన చెప్పినట్టుగానే ఆ కబేళా ఏదైతే మాంసం దుకాణానికి ఆయన లీజుకి ఇచ్చారని నిన్న చెప్పడం జరిగింది. ఆయన లీజుకి ఇస్తే కబేళాలో రాజమండ్రి సిటీలో స్లాటర్ హౌస్ లేదని చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ జీవవధ జరుగుతుంది అని సంగతి ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఓనర్కి తెలియకుండా సుమారు 15-20 రోజులు బట్టి జరుగుతుంది అంటున్నారు. తెలియకుండా జరుగుతుందా? ఆయన చెప్పినట్టుగానే అద్దెకే ఇచ్చారనుకుందాం. చుట్టుపక్కల ఎక్కడ కూడా స్లాటర్ హౌస్ లేక ముస్లిం సోదరులు ఈ ఎవరైతే దీని మీద జీవనం సాగిస్తున్నారో రాజమండ్రిలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి బయట ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడ కోయించుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీని మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈయన సొంత వ్యాపారం కోసం ఆదిరెడ్డి వాసు గారి మీద ఆయన కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మాకు పద్ధతిగా ఎవరికైనా సమాధానం హుందాగా ఇవ్వమని చెప్పింది. సరే, మీరు చెప్పినట్టుగా ఇంకొక విషయానికి వస్తే అదే రోజు ఉదయం 11 గంటలకి ఆదిరెడ్డి వాసు గారు నాకు ఫోన్ చేసి, అలాగే కాల్ కాన్ఫరెన్స్లో ఆయన బ్రదర్ అయిన ఢిల్లు గారికి ఫోన్ చేసి, అలాగే మాలే విజయలక్ష్మి గారికి, అలాగే ద్వారా పార్వతి సుందరి గారికి ఫోన్ చేసి ఈ నలుగురికి కాల్ కాన్ఫరెన్స్లో పెట్టి జాంపేట్లో విషయం జరిగిందంట కదా, ఇలాగా హబీబుల్లా గారిని అరెస్ట్ చేశారంట కదా, ఏంటి బ్రదర్ అని చెప్పేసి అడగడం జరిగింది. విషయం మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి అని చెప్పాం. ఒకవేళ ఆయన గనక దీంట్లో హబీబుల్లా ఖాన్ గారికి ఇరికించదలుచుకుంటే కాల్ కాన్ఫరెన్స్ చెయ్యరు. ఎవరికో ఒకరికి సీక్రెట్గా ఫోన్ చేసి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. కేసు కట్టాలనుకుంటే ఆదిరెడ్డి వాసు గారు చెప్తే కేసు కట్టరు, లేకపోతే మార్గాని భరత్రామ్ గారు చెప్తే కేసు పెట్టకుండా పోలీసులు ఆపరు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చట్టం ఎవరి చుట్టం కాదు, ఇది గ్రహించాలి. మరోసారి రుజువు కూడా అయింది. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్నప్పుడు హబీబుల్లా ఖాన్ గారు అక్కడ ఆధారాలతో దొరికారు కాబట్టే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. ఎవరైతే మీకు ఆర్ఎస్ఎస్ నాయకుడు మీ దగ్గర కమిషన్ అడిగారు, మీరు తిరస్కరించారు కాబట్టే ఆయన మీపై మీడియాని తీసుకొని, పోలీసులను తీసుకొని, గోశాల వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్గా అటాక్ చేశాడు. అతన్ని అడిగితే చెప్తారు, అతను కాల్స్ తీయండి. ఎప్పుడైనా ఏ రోజైనా ఆదిరెడ్డి వాసు గారు అతని కోసం అతనికి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పేసి చెప్పారేమో. ఇక అభివృద్ధి విషయానికి వస్తే
ఏదైతే ఆనంద్ కళాకేంద్రం గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ఆయన మాట్లాడారు. దేశానికి వెన్నెముక అయిన యువత డ్రగ్స్ మధ్యానికి బానిసలుగా మారి జీవితాల్ని నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ సంస్థ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో మేలుకొల్పడం కోసం, ఉత్తమ సమాజాన్ని నిర్మించడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉన్నాయో, ఏవైతే చెడులు ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేస్తూ మరి తగు విధంగా సరైనటువంటి దిశానిర్దేశము, దానికి సరైనటువంటి పరిష్కారం కూడా తెలియచేసి ఒక ఉత్తమ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి భారతదేశంలో సుమారు 75 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారు. నేడు ఈ సమావేశానికి కారణమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనేటువంటి ఈ ఉద్యమాన్ని జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని జరపడం మొదలుపెట్టింది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 8, 18వ తారీఖు వరకు కూడా ఈ యొక్క 11 రోజుల పాటు ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. అయితే ఈ యొక్క ఉద్యమం యొక్క కాన్సెప్ట్ మత్తు పదార్థాలని నిర్మూలించడం, ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నెలకొల్పడం కోసం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, జమాత్ ఇస్లామీ హింద్ గత 75 సంవత్సరాలుగా కూడా దేశంలో శాంతి సామరస్యం కోసం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేస్తుంది. అలాంటి జమాత్ ఇస్లామీ హింద్ కేవలం ధార్మిక సంస్థ మాత్రమే కాదు, ఇది సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని దూరం చేయడానికి కృషి చేసేటటువంటి సంస్థ. ప్రస్తుతం మన సమాజంలో మొట్టమొదటిగా పీడిస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది కేవలం మనుషుల్ని, జీవితాల్ని నాశనం చేసేటటువంటి సమస్య. మత్తు పదార్థాలని అలవాటు పడిపోయి కేవలం మధ్యతరగతి మనుషుల్ని కాకుండా యువత, ఎంతో దేశానికి వెన్నెముకగా నిలవలసినటువంటి యువత దీనికి బానిసలైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేవలం వారు మాత్రమే కాకుండా వారి కుటుంబాల ద్వారా సమాజం కూడా సర్వనాశనం అయిపోవడానికి మత్తు పదార్థాలు చాలా కారణమవుతున్నాయి. అయితే ఈ యొక్క ఉద్యమం ద్వారా మేము చేసేటటువంటి 10 రోజుల్లో కార్యక్రమం ఏమిటంటే, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కాలేజీలో చేర్పించామా, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చూసామా అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క అలవాట్లకు లోనవుతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ముందుగా మేము తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి, మీ యొక్క పిల్లల్లో ఎవరైతే ఈ యొక్క రుగ్మతలకు లోనయ్యారో మీరు కనిపెట్టి మాకు తెలియజేసినట్లయితే వారిని మేము కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాము. ఇంకా కాలేజెస్కి కూడా వెళ్ళి మేము యువతకు వారి యొక్క భవిష్యత్తును తెలియజేసి, వారి యొక్క భవిష్యత్తు గురించి వారిని మేల్కొల్పి, ఈ యొక్క రుగ్మతల నుంచి ఎవరైతే బారిన పడి ఉన్నారో వారిని బయటికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇంకా ఏంటంటే, ముఖ్యంగా ఈ మధ్యన మనం చూసినట్లయితే ఎంతో మంది చిన్నారి లేనటువంటి బాలికలు కానివ్వండి, యువతులు కానివ్వండి, మధ్యతరగతి మహిళలు కానివ్వండి, అనేకమైనటువంటి ఆడవాళ్ళు, మహిళలు అన్యాయం అయిపోయి అత్యాచారాలకు గురి అయ్యారంటే కనుక దానికి కారణం కేవలం ఈ మత్తు పదార్థాలు 70% వరకు కూడా కారణమని మనం చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ సామాజిక మరియు ఆధ్యాత్మిక సంస్థ. ఇది గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో నైతిక విలువల్ని పెంపొందించడం కోసం, ఇస్లాంపై ఉన్నటువంటి అపోహల్ని, అపార్థాలని దూరం చేసి ఇస్లామియా విలువల్ని, స్వచ్ఛమైనటువంటి ఇస్లాం సందేశాన్ని దేశ ప్రజలకు తెలియజేయడం కోసం, ముఖ్యంగా ప్రజల మధ్య సమైక్యత, నైతికత వెల్లివిరేయడం కోసం కృషి చేస్తుంది. అయితే ఈ యొక్క సంస్థ తరఫున రాష్ట్రంలో ఈ రోజు నుంచి 10 రోజుల వరకు, అంటే 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవం జరుగుతోంది. 10 రోజులు.
ఈ 10 రోజుల వారోత్సవానికి సంబంధించి ఈరోజు గోడ పత్రికలు అలాగే పాంప్లెట్స్ అన్నీ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, భారతదేశంలో మాదక ద్రవ్యాల యొక్క ప్రవేశం ఎలా జరుగుతోంది, మాదక ద్రవ్యాల వల్ల ఎంతమంది తమ జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు అనేటువంటి రిపోర్ట్ మనం చూసినట్లయితే నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాల యొక్క సరఫరా మన భారతదేశంలో పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇది 2 తెలుగు రాష్ట్రాలని కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రమాదంగా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ మాఫియా, అలాగే ఆన్లైన్ బిజినెస్ ద్వారా కొకైన్, ఓపీఎం, హెరాయిన్, ఎల్సిడి ఇలాంటి అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేయడమే కాకుండా కొన్ని ఫార్మా కంపెనీలు, కొన్ని రసాయనాలు తయారు చేసేటువంటి కంపెనీలు కూడా మాదక ద్రవ్యాలను తయారు చేయడంలో సహకరిస్తున్నాయి. సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ మాదక ద్రవ్యాల వల్ల జరుగుతోంది అంటే, వ్యాపారం జరుగుతోంది అంటే మనం ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా గత 2 నెలల్లోనే మీరు చూసుంటారు, హైదరాబాద్లో అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్యాంపసెస్లో కూడా విద్యార్థులు స్వయంగా దీనికి అలవాటు పడడం వల్ల జరిగినటువంటి పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూసాం. ముఖ్యంగా నేడు మాదక ద్రవ్యాల వినియోగం అంతర్జాతీయ సమస్యగా మారింది. దేశ సరిహద్దులను దాటుతూ అక్రమ రవాణా ముఠాలు విస్తరించడంతో పాటుగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేకించి ఏమంటుందంటే 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రస్తావిస్తోంది. అదేవిధంగా వీటిలో 35 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వేమగిరిలో చేపట్టిన దళిత సింహ గర్జన సభకు తరలి రావాలని మాల మహానాడు నాయకులు ఎర్ర రామకృష్ణ కోరారు. ఈ నెల 11న వేమగిరిలో చేపట్టిన దళిత సింహ గర్జన సభకు తరలి రావాలని స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్సీ నాయకులు కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, తాళ్లూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలన అదేవిధంగా ప్రతి జిల్లాల నుండి, ప్రతి గ్రామం నుండి దళిత సింహగర్జన అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఈరోజు హర్షకుమార్ గారి సారథ్యంలో ఫిబ్రవరి 11వ తారీఖుని వ్యాండగిరిలో జరుగు దళిత సింహగర్జన గురించి ఈ రోజుని పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ప్రతి దళితులు కూడా నాకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తారు, అదేవిధంగా దళితులు బతుకులు బాగుంటాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా దళిత నోట్లో మట్టి కొట్టడం జరిగింది. 27 సంక్షేమ పథకాలు తొలగించి ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని 27 సంక్షేమ పథకాలు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని తన సొంతంగా జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య పెట్టుకున్నాడు. మరి ఈ రోజుని ఈ రాష్ట్రంలో చూస్తున్న ప్రతి దళిత నాయకులు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా హర్షకుమార్ గారు ఏర్పాటు చేసిన దళిత సింహగర్జనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. అదేవిధంగా ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలా ఉన్న మా వైఎస్ఆర్ దళిత దద్దమ్మలు అడుగుతున్నా, ఆ సంక్షేమ పథకాలు తొలగిస్తుంటే మీలో ఉన్న మంత్రులకి, మరి ఎమ్మెల్యేలకి, నాయకులకి నోట్లో మట్టి పెట్టుకున్నారా? ఒక పక్కనే అంబేద్కర్ విదేశీ విద్య పథకం తొలగించి తన పేరు పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారని ఒకసారి అడుగుతున్నా. ఈరోజు గ్రామ స్థాయిలో నుంచి కూడా హర్షకుమార్ గారు తలపెట్టిన దళిత సింహగర్జనకి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అతీతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తున్నట్లయితే అనేక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది దళిత యువకులపై, అనేక మంది దళిత మహిళలపై, అనేక మంది దళితులపై దాడులు పెరిగిపోవడం జరిగింది. ఈ రోజుని ఎందుకు వైసీపీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నోరు మీద పట్టలేదు? మనందరం ఏకమవుదాం, పార్టీని పక్కన పెడదాం. మన ఎజెండా ఏదైతే దళిత సంక్షేమ పథకాలు తొలగించారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సాధించుకుందాం.
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది, రేపు వేరే పార్టీ అవుతుంది. ఎందుకు మనం నోరు మూసుకుని కూర్చోవాలి? మన పథకాలు మనం సాధించుకోలేదా? ప్రతి ఒక్కరు కూడా సింహాన్ని గర్జించి దళిత సింహ గర్జనకి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి రావాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దానికి ఎంతో పోరాటం చేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన ఇదిగో అందరూ కూడా సైకిల్ తక్కి దడాల సుబ్బారావు గారి నాయకత్వంలో మన జిల్లాలోనే అది ఉద్యమం బయలుదేరింది. కానీ ఎస్సీ ఎస్టీ సప్లైని నాశనం చేశారు. ఇప్పుడు నిన్న బడ్జెట్లో ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖకి రావాల్సిన అమౌంట్ కూడా తగ్గించారు. ఏమవుతుందో తెలియట్లేదు. ఎస్సీ ఎస్టీలు ఒగ్గు పెట్టుకుని ఉన్నారండి వీళ్ళు. ఎస్సీ ఎస్టీ బాధ అంతా ఒగ్గు పెట్టుకోవడం మనసులో ఉంచుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు మేము కూడా తిరిగాము. నిన్న తిరిగితే కోడి కత్తి ఏంటో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా దళితులు దాడి చేయటం, చంపేయటం. వాళ్ళేమో హ్యాపీగా బహిరంగ సభలో కూర్చోవటం, మళ్ళీ పోలీసు అధికారులు వెళ్ళి అభినందించటం. ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం మనకు తెలియట్లేదు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని జేఏసీగా ఏర్పడి దళిత సింహగర్జన హర్షకుమార్ అన్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా కూడా దీని మూవ్మెంట్ తీసుకెళ్ళి ఒక ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని భారతీయ స్థాయిలో నడిపిస్తారని పెద్ద వాళ్ళు కూడా ఈ మీటింగ్కి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఎస్సీ ఎస్టీ హక్కులు ఏమున్నాయో కాపాడుకోవడానికి మేమందరం కంకణం కట్టుకున్నామని తెలియజేస్తూ, మీరు కూడా ప్రెస్ వారు కూడా ఈ ఉద్యమానికి సింహ గర్జనకి సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 11 దళిత సింహ గర్జన అనే నినాదంతో మనందరికి ముందుకు వచ్చి మనందరి తరఫున మనందరి వాయిస్ని ఆయన ఇచ్చి ఈరోజు ఆయన మన తరఫున నిలబడి పోరాడుతున్నారంటే మనందరూ ఆయన సపోర్ట్ చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయన వెనక నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ సింహ గర్జన ఎందుకు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని రాజశేఖర రెడ్డి తనయుడిగా ఏదో చేస్తారు, అందరం ఎక్కిస్తారు అంటే మా ఆర్థిక మూలాలపై, మా విద్యా మూలాలపై, మా సామాజిక మూలాలపై దెబ్బ కొట్టిన నాయకుడు ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము చిన్న వ్యాపారాలు చేసుకుని డెవలప్ అవ్వాలని ఒక ఆలోచనతో మేము ఉంటే అది కూడా తీసేసి నిర్వీర్యం చేసి మూడు ముక్కలాటగా నడిపించే నాయకుడు గొప్ప నాయకుడు. అలాగే విద్యారంగంలో కార్పొరేట్ విద్యను అభ్యసించాలని మేము అనుకుంటే దానికి గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే వాటిని కూడా తీసేసి మమ్మల్ని ఈరోజు విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందకుండా చేసే నాయకుడు. అలాగే ఎన్నో పథకాలను రద్దు చేసి విదేశీ విద్య, అంబేద్కర్ గారి పేరు ఉన్న విద్యను కూడా తీసి తన సొంత పేరు పెట్టుకున్న మహానుభావుడు ఈరోజు విగ్రహాల రూపంలో మాకు చూపించి మా ఓట్లను నమ్ముకునే ప్రక్రియ తప్ప మా అవసరాన్ని తీర్చే ఆలోచన ఏమాత్రం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రభుత్వానికి మేము తెలియపరచాలి. మా వాయిస్గా జగనన్న ఈ విషయాన్ని తెలియపరచాలని మన హర్షన్ గారు ప్రవేశపెట్టిన ఈ దళిత సింహ గర్జనకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఆయన వెంటుంటామని, ఈ విషయాన్ని ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో దేశానికి కూడా వెళ్ళే విధంగా మేము అందరూ వెన్ను నడుస్తామని ఆయనకి మరొకసారి అభినందనలు తెలియపరచడంలో విరమించుకుంటున్నారు. గర్జన నిర్వహించిన హర్ష్ కుమార్ గారు తర్వాత తరాలు అందుకుంటాయని అనుకున్నా సరే రాజకీయ తొత్తులుగా తర్వాత తరాలు నడవడంతో మొదటి తరంగా ఉన్న ఆయన మరోసారి భుజాల మీద వేసుకుని ఈ గర్జన అనే సభను పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అతనికంటే గనుడు ఆచంటమల్ల అన్నట్టు చంద్రబాబు నాయుడు తీసేసిన పథకాలు ఇతను కొనసాగిస్తాడు, అంతకన్నా అధికంగా ఇస్తాడనే ఆలోచనతో దళితులు కానీ, దళిత క్రైస్తవులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అత్యధిక మెజారిటీతో జగన్ గారిని ఎక్కించడం జరిగింది. అంతకన్నా భయంకరంగా ఈ పాలన సాగింది. మీ అందరికీ తెలుసు. 27 పథకాలు ఎత్తేయడంతో ప్రజలలో, ముఖ్యంగా దళిత ప్రజల్లో విద్వేషం రగులుకుంది. దాన్ని ఎప్పుడైనా సరే ఆయన చేస్తారు, చివరిలో అయినా సరే ఆయన చేయగలరనేసి అందరూ ఆశించారు. అయినా దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ముద్దు నిద్రలో ఉంది. కాబట్టి హర్ష్ కుమార్ గారు తెలిపే ఈ గర్జనను మనం కూడా గర్జిద్దాం. మన వాయిస్ని ఆయన వాయిస్తో కలిపి వెళ్తే అది ప్రభుత్వానికి కనువిప్పు కలిగి
రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే దళిత పథకాలను దళితులను పట్టుకుంటే ఇలా గర్జిస్తారులా అని వాడికి తెలిసే విధంగా గతం కంటే అధికంగా ప్రజలు హాజరవ్వాలని, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచే కాక మన చిరంజీవి గారు చెప్పినట్టు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ సుమారు 35 దళిత పేటలు ఉన్నాయి. మన అందరం హాజరైతే ఇది ఎంతో ఉధృతమైన మహోత్సవంగా నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆదివారం ఫిబ్రవరి 11 జరిగే వేమగిరిలో జరిగే ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశా వర్కర్లు యూనియన్ పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులను ప్రయోగించి జగన్ ప్రభుత్వం అరెస్టుల నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించే పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం తెల్లవారుజాము నుండే సచివాలయ పోలీసుల ద్వారా ఆశా ఇళ్లకు వెళ్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఎక్కడ దొరికితే అక్కడ నిర్బంధించారు. ఉదయం 7 గంటలకు అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ మండపాలు, పోలీస్ స్టేషన్స్ లో విజయవాడ వెళ్లే ట్రైన్స్ అన్ని వెళ్లిపోయేదాకా నిర్బంధించారు. అర్ధరాత్రి టికెట్ కొనుక్కుని ఆర్టీసీ బస్సులు ఎక్కిన ఆశలను సైతం ప్రయాణ మార్గంలో రామచంద్రపురం, ఏలూరు, వడ్డేశ్వరం వద్ద బలవంతంగా బస్సుల నుండి దింపి స్థానిక స్టేషన్లకు తరలించారు. వేతనం అమలు చేయకుండా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, సమయం కావాలని కూడా అడక్కోకుండా ఈ రోజు పేక పట్టుకుని నిర్బంధిస్తుంది. ఈ రోజు మహిళా పక్షపాతనంటూ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి కోవిడ్ సందర్భంలో ఇంటింటికి తిరిగి ఎన్ని రకాల సేవలు అందించారు ఈ ఆశా వర్కర్లు గుర్తు లేదని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజు వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించి 1వ డోసు, 2వ డోసు, 3వ డోసు కూడా ప్రజలందరి మధ్యలో పనిచేస్తున్నారు. ఈ రోజు రాజకీయ వేధింపులైంది, వ్యాపార పని ఎక్కువైపోయింది, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. వారిచ్చే 10,000 రూపాయల్లో 4,000 రూపాయలు పైగా మళ్లీ తిరిగి ఛార్జీలు పెట్టుకుని వాళ్ళు చెప్పే పనులన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నా కూడా ఈ రోజు కనీస వేతనాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు. నిన్న మొన్న ప్రభుత్వం అనేక గ్రామాల్లో పెట్టినటువంటి అన్ని క్యాంపుల్లో కూడా ప్రజలందరినీ తీసుకొచ్చి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉన్నటువంటి ఆశా వర్కర్ల సమస్యని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా నిర్బంధించడాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇలాంటి ప్రభుత్వం గద్దె దింపాలని ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ఈవేళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తా ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉపయోగించి గత 2 రోజుల నుంచి కూడా ఇళ్ల దగ్గరే అడ్డుపెట్టి నోటీసులు ఇచ్చి ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టులు చేసి రాష్ట్రంలో ఒక భయానకర వాతావరణాన్ని సృష్టించే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది. గత ఏడాది కాలంగా ఎవరైనా నోరెత్తి అయ్యా మా సమస్య పరిష్కరించని అడుగుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నాయకత్వాన్ని పిలిచి చర్చించి సానుకూలంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈరోజు వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించడం, కేసులు పెట్టడం, అదిరించడం, బెదిరించడం, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పడం, ఇవాళ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రాబోయే ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ విజయవాడలో ఇవాళ మొత్తం కూడా అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో బంధించి ఇవాళ వాళ్ళందరినీ కూడా దుర్మార్గంగా హింసించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. జిల్లాల్లో కూడా కళ్యాణ మండపాల్లో పెట్టి నాయకులను కూడా కలవనివ్వకుండా, నాయకుల్ని కలవాలంటే ఇవాళ పై అధికారులు పర్మిషన్లు కావాలి. ఈ రకంగా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం, ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం లేకుండా ఈరోజు అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు తగవని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఆశా వర్కర్స్ నాయకత్వాన్ని పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కాపుల్ని బీసీలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి పోరాటంలో దళితుల నుండి హర్షకుమార్ మద్దతు తెలిపి పూర్తి పోరాటం చేశారు. అందులో భాగంగా హర్షకుమార్ నాయకత్వాన్ని బలపరిచేందుకు దళితులపైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ దళితులకు సంబంధించినటువంటి 27 దళిత సంక్షేమ పథకాలు తిరిగి అమలుపరచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు దళిత సింహ గర్జన సభకు పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఈ సమావేశంలో కాపు సంఘం నాయకులు అడ్వకేట్ ఉమామహేశ్వరి, కాకినాడ కాపు సంఘం నాయకులు నాగబాబు, రామినేడు మురళి, తూర్పుగోదావరి జిల్లా నాయకులు గూదె రఘు, నరేష్, జనసేన పార్టీ నాయకులు వై శ్రీనివాస్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పెట్టిన కారణం అందరూ చెప్పారు. 11వ తారీఖున ఫిబ్రవరి 11వ తారీఖున జరుగు సింహగర్జన
దళిత సింహగర్జనకి మా ఐక్యత తెలపాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా కాపు నాయకులు, కాపు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మన సహాయ సహకారాలన్నీ అందించాలని కాపులను కోరుతూ మరి సెలవు తీసుకుంటాం. జమీందార్ సర్పంచా కడియమండి అదే ప్రెస్ క్లబ్ నందు రాజమహేంద్రవరం దూరంలో జరిగినటువంటి ఫిబ్రవరి 11న జరిగినటువంటి దళిత సింహగర్జన సభను ఉద్దేశించి కాపు సామాజిక వర్గం తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి, ఆ యొక్క గర్జనకు మా యొక్క పూర్తి మద్దతును తెలియజేయడానికి ఈ రోజున యావత్ కాపు సంఘాలన్నీ కూడా సమాయత్తమై ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రకమైన సభగా కాపు నాడు కానీ కాపు సామాజిక వర్గీయులందరూ కూడా భావిస్తూ వస్తున్నారు. ఎందుచేతనంటే గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మా దళిత సోదరుల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ముఖ్యంగా తీసుకున్నట్టుంటే ఎంతో పచ్చటి కోనసీమలో యావత్ ప్రపంచం సైతం ఉలిక్కిపడే విధంగా ఆ రోజు దళితుల పేరుతో సృష్టించిన అల్లర్లు, ఆ గాయం ఇంకా మానలేదు. ఎందుకంటే కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మతాల మధ్యన అగ్గిరాజేయడం అనేది రాజకీయ పార్టీలకి ఆనవాయితీగా వస్తుంది. అయితే అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మరి ఆ విషయంలో అయితే చాలా పెద్ద ఎత్తున ఆ రోజున అల్లర్లు సృష్టించడం జరిగింది. అదంతా కూడా యావత్ ప్రజానికానికి కానీ అన్ని వర్గాల వారికి తెలిసిందే. ఇది అలాగే కష్టకాలమైన అత్యంత క్లిష్ట సమయంలో, కరోనా వంటి సమయంలో కూడా ఒక దళితుడైన ఒక డాక్టర్ సుధాకర్, ఆయన పట్ల ఒక మాస్క్ అడిగితే ఈ ప్రభుత్వం ఆయన ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన పట్ల అనుసరించిన విధానాన్ని ఈ రోజున ఈ కాపు సామాజిక వర్గం తరపున అందరం కూడా ఆ రోజు ఖండించాం, ఈ రోజు ఖండిస్తా వస్తున్నాం. ఏర్పాటు చేసి మీ సోదరులందరి ముందు ఒకసారి కొన్ని విషయాలు చర్చించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు గతంలో రిజర్వేషన్ ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గత 6 సంవత్సరాల క్రితం నుంచి కూడా దళితులు కాపులు కలిసి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా హర్ష్ కుమార్ గారు, చింత మోహన్ గారు, అలాగే అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనడం, చాలా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆ యూనిటీకి ఒక బలోపేతం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడు కాపు ఉద్యమానికి దళిత నాయకులు అందరూ కూడా మద్దతు పలకడం, మన ప్రత్యేకంగా మన జిల్లా నుంచి హర్ష్ కుమార్ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకడం జరిగింది. ఈరోజు హర్ష్ కుమార్ గారు వేమగిరిలో దళిత గర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల సమస్యల మీద వారు పోరాటం చేయడానికి, వారి యొక్క సమస్యలు వెలుగెత్తి చూపే విధంగా ఆయన ఈరోజు వేమగిరిలో దళిత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ సమాయత్తం అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మా యొక్క సోదర భావాన్ని తెలియపరిచే ఉద్దేశంతో మేము కూడా ఈ దళిత గర్జన ఏదైతే ఉందో దానికి పూర్తి మద్దతును కాపుల ద్వారా పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సోదర భావం ఎప్పుడూ కూడా దళితులు కాపులు
ఎప్పుడు కూడా సోదర భావంతో మెలిగితేనే రేపొద్దున ఏ కార్యక్రమం అయినా చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా వాతావరణం ఏర్పడాలని చెప్పే ఉద్దేశంతో మొదటి నుంచి సీనియర్ నాయకులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దళితులు కాపులు కలవాలని. సో అందుకనే ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆదివారం నాడు జరగబోయే దళిత గర్జనకి రాజమండ్రి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూడా ముందుకు రావాలని, అలాగే వారందరూ కూడా మద్దతు తెలియపరుస్తూ ఆ వివిధ వాళ్ళ ఏరియాల్లో ప్రెస్ మీట్ల ద్వారా దళిత గర్జనకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు రేపు జరగబోయే ఆ దళిత గర్జన విజయవంతం కావడానికి మా వంతు కృషి కూడా మీ అందరం కూడా మా వంతు మా కృషి కూడా చేసి మా సహాయ సహకారాలు పూర్తిగా వారికి అందిస్తామని చెప్పి కోరుతామండి. సెలవు తీసుకుంటాం. ఉదయ్ రవినరేష్, నేను కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే రేపు 11వ తారీఖున ఫిబ్రవరి 11వ తారీఖున వేమగిరిలో దళిత సింహ గర్జన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మా కాపు సామాజిక వర్గం తరఫున పూర్తిగా మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి ముందుగా మా కాపులకి ఉన్న రిజర్వేషన్ని కొనసాగించిన మరి పెద్దలు దేవగమత ముఖ్యమంత్రి మరి దామోదరం సంజయ్ గారు ఆ రోజుల్లో కాపుల రిజర్వేషన్ని యథావిధిగా కొనసాగించారు. ఆ తర్వాత కాలక్రమేణా రిజర్వేషన్ ప్రభుత్వాలు ఎత్తివేయడం జరిగింది. ఆయనకి ముందుగా మా కాపునాడు కాపు సామాజిక వర్గం తరఫున ఆయనకి మరొకసారి ఆయన్ని స్మరించుకుంటూ, అదేవిధంగా గతంలో మా కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో ఉద్యమాలు చేశారు కాపు జాతి కోసం. అప్పుడు దళితులు చాలా మరీ ముఖ్యంగా మరి ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు కూడా బహిరంగంగా ఆ దళిత సామాజిక వర్గం తరఫున ఎంతో మద్దతును ప్రకటించి ఆయనకి ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. మరి ఈ రోజున మరి మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ దళిత సింహ గర్జన రేపు 11వ తారీఖున వేమగిరిలో తలపెట్టారు. దానికి మా కాపు సామాజిక వర్గం తరఫున మా కాపునాడు తరఫున మా మొత్తం కాపు జాతి తరఫున మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పడానికని చెప్పేసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సింపుల్గా చెప్తున్నా, గత ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ కోసం మా పెద్దలు పద్మనాభం గారు ఉద్యమం చేస్తే దళిత బిడ్డలు మరియు మన హర్ష్ కుమార్ గారు కానీ చింతామోహన్ గారు కానీ ఇంకా పెద్దలందరూ సహకరించారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ 4.5 ఏళ్లలో గట్టిగా ఎవరన్నా మాట్లాడితే రకరకాల ఇబ్బందులు. ఈ వేళకి ఆ యొక్క సామాజిక వర్గం కోసం ఆయన ఎలుగెత్తి ఆయన దళిత గర్జన మొదలుపెట్టినప్పుడు మా యొక్క బాధలు మాకులా చాలా ఇతర సామాజిక ఎంతోమంది బాధలు ఉన్న బయట చెప్పుకుంటే సరైన సమయం రావట్లేదు. ఇది హర్ష్ కుమార్ గారు తీసుకున్న డేరింగ్ స్టెప్ అని మేము అనుకుంటున్నాం. వీరితో పాటు మా వాళ్ళు కూడా మా చిరకాల కోరిక ఇస్తాన్న హామీ కేంద్రం ఇస్తాన్న ఈడబ్ల్యూఎస్ 5% అన్ని సీఎంగా టేబుల్ పెండింగ్ పెట్టి తుక్కుపట్టులో పెట్టారు మాకు. దీని తర్వాత ఈయన ఆదర్శంగా తీసుకుని మేము కూడా అతి త్వరలో ఎలక్షన్ ముందే ఉద్యమం లాంటిది ఒక బహిరంగ సభ పెట్టుకోవాలా, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ హామీ ఇవ్వటం, ఆ ప్రభుత్వంలో రావటం, మళ్ళీ అది చెత్తపుట్లో పెట్టడం, మేము మాట్లాడటం, మా నాయకుల మీద కేసులు పెట్టడం, ఇవి గతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. కానీ చిరకాలంగా మా పూర్వీకుల దగ్గర నుంచి దళితులు కాపులు కలవాల జనాభా పరంగా మేము ఎక్కువ ఉన్నాం. కానీ అంబేద్కర్ గారు పుణ్యం అంటా వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్లు అన్నా వాళ్ళకి ఇస్తున్నారు. మా జనాభా పరంగా మాకు సీట్లు ఇవ్వట్లేదు. అది లేకపోతే వాళ్ళ సీట్లు కూడా లాగేసుకుంటారేమో. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన రేపు ఉద్యమానికి మేము సంపూర్ణ సహకారం ఇస్తూ మా హక్కుల కోసం కూడా మేమందరం కూడా ఒక డిమాండ్ చేయాలనుకుంటున్నాం. రాబోయే వచ్చి కొత్త పార్టీలకు కూడా పూర్తి కాలం అయిపోయి కాకుండా వితిన్ ది 6 monthsలో మా యొక్క కోరిక సంపూర్ణ సహజమైన కోరిక కొన్ని డిమాండ్స్ ఉన్న మాకు ఈడబ్ల్యూఎస్ 5% కానీ, మా ఉద్యోగాల వాటా కానీ, మా యువతకు అభివృద్ధి ఎదగటానికి కానీ, మా మహిళలకి ప్రోత్సాహకాలు కానీ కరెక్ట్గా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణంగా మేము హర్ష్ కుమార్ గారికి వారు చేసే దళిత గర్జనకి పూర్తి సహకారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కాపు నాయకుడు మీరు మీ ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టి మన మద్దతు మనకి ఇవ్వండి. మన కాపుల వీధిలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన మన పెద్దల పద్మనాభం గారు మనకు ఆదర్శం. వారికి మన కాపు ఉద్యమానికి హర్ష్ కుమార్ గారు మోహన్ గారు వచ్చారు కాబట్టి వారు చేసే కార్యక్రమంకి జాతీయ తరఫున మేము సంపూర్ణ సహకారం ఇస్తామని తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.
యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 3వ వార్డు నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు యోగా మాస్టర్ తీడారాము ఆధ్వర్యంలో గురువారం యోగా తరగతులు ప్రారంభించబడ్డాయి. ఈ సందర్భంగా బల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆరోగ్యం పెంపొందించడానికి ఈ యోగా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యోగా శిక్షణలో ఉత్తమమైన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు జి సత్యవేణి పర్యవేక్షణలో జరిగింది. ఇప్పుడు చూడండి, మీరు చెప్పిన అవయవాలన్నింటినీ మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఉన్నాయా లేదా? మరి కనపడినటువంటి వాటికి ఉన్నాయని ఎలా నమ్ముతున్నారా? ఈ చేసే పనిని బట్టి కదా. కిడ్నీలు చూసారా మీరు ఎప్పుడైనా? కానీ ఉన్నాయి కదా, నమ్ముతున్నారు కదా. అలాగే భగవంతుడు కూడా మనకు కనపడినంత వరకు కూడా చాలా మంది నమ్మరు. కానీ కనపడినటువంటి భగవంతుడు చేసేటటువంటి పనిని బట్టి మనం భగవంతుడు ఉన్నాడని నమ్ముతాం అన్నమాట. అలాగే మన లోపల మనం మంచి నీళ్ళు తాగుతుంటే చెడ్డ నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఆహారం తీసుకుంటే చెడు బయటకు వెళ్ళిపోతుంది. చెమట రూపంలో మంచి వాటర్ వెళ్ళిపోతుంది. యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది మంచి నీళ్ళు తాగుతుంది కదా. దాన్ని బట్టి లోపల ఒక అవయవాల నుండి ఎన్ని మార్పులు చేస్తున్నాయని మనం గమనించాం. వాటిని వాడుకోవడం జరుగుతుంది. మరి మనకి అతి ముఖ్యమైనటువంటి విసర్జక అవయవాల్లో మొట్టమొదటి ఊపిరితిత్తులు 2 కదా. ఊపిరితిత్తుల్లో మీరు ఎప్పుడైతే ఇలా చేతులు పైకి సాగారో పైకి ఇలా సాగుతాయి అన్నమాట. సాగి గాలి స్వచ్చుకొని వెళ్ళి లోపలికి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి సిప్పర్ భాగానికి కూడా ఆక్సిజన్ అందుతుంది అనమాట. అప్పుడు మీరు రోజు మొత్తం కూడా పూర్తిగా తీసుకోగలుగుతారు. ఇది ఇప్పుడు 2 అమ్మాయి చేయాలి బాగా ఊపిరితిత్తులు సాగదీత అనమాట. తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్ యాత్రను జయప్రదం చేయాలని మాజీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిల గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మరియు కొవ్వూరు పరిసర ప్రాంతాలకి రచ్చబండ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రస్తుతం మన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి ప్రీతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పుత్రిక శర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించి 9వ తారీఖు ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరితోటి కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ గారు, అదేవిధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేకించి అనుబంధ విభాగాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, హ్యూమన్ రైట్స్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఐ అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా మరి శర్మిలారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత స్వీకరించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ కేడర్లో జోష్ పెరిగింది. మరి ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, విభజన చట్టంలో అన్ని అంశాలు కూడా అమలు కావాలంటే మరి 2014 రీఆర్గనైజేషన్ బిల్లులో ఉండే అన్ని అంశాలు కూడా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి మరి శర్మిలారెడ్డి గారు మరి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మన ఢిల్లీలో కూడా మరి నిరాహార దీక్ష చేయడం జరిగింది.
మరి ఆ రోజు మరి ప్రత్యేక హోదా మరి ఆంధ్రుల హక్కు మరి దీన్ని ఇవ్వాలి, ఇది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మరి ఇంతమంది ఎంపీలు 25 మంది ఎంపీలు గెలిపించమని చెప్పారు. మరి 25 మంది ఎంపీలు గెలిచి ఇలా ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారు, ఎక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా వాటి ప్రశ్నలు జరుగుతున్నాయి. ఆ ప్రశ్నలు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు శర్మిల గారు 9వ తారీఖున కొవ్వూరు నియోజకవర్గంలో జరగబోయే రచ్చబండ కార్యక్రమంలో పలు సమస్యలు మాట్లాడదలుచుకున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ కూడా ఆమె దృష్టి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆవిడ ఘనస్వాగతం పలకాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. నా పేరు మార్టి ఉత్తరం, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ పట్నా శ్రీనివాస్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తడాల కొండరాజు గారు, అదేవిధంగా సత్యబాబు గారు, జొండ్లగడ్డ సాయి గారు, రామారావు గారు, అదేవిధంగా నందు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గురువారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం మురళీకృష్ణ థియేటర్లో యాత్ర 2 సినిమాను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు చెల్లుబోయిన నరేన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా రాజమండ్రి రూరల్ యువత వైఎస్ఆర్సీపీ శ్రేణులందరితో కలిసి ధవళేశ్వరంలో ఈ సినిమా చూడడానికి మేము అందరూ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఉక్కు సంకల్పం, పట్టుదల మరొకసారి మా అందరికి మనసులు హత్తుకునే విధంగా ఈ తెర మీదకి ఎక్కించినటువంటి మహి రాఘవ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మాత్రం ప్రతి వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అభిమానులందరూ తప్పకుండా చూడవలసిన చిత్రం. ఎంతో అందంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం కానీ, ప్రతిపక్షాలు చేసిన కుట్రలని తెరకెక్కించి ఇన్ని అవాంతరాలను ఆయన ఛేదించుకుంటూ ఈ ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ప్రభుత్వాన్ని స్థాపించారనేది ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో చక్కగా తెరకెక్కించి మనందరికీ కూడా ఒక నాస్టాల్జియా క్రియేట్ చేశారు. మళ్ళీ గడిచిన స్మృతులన్నీ మరొకసారి గుర్తు తెచ్చుకున్న అవకాశం దొరికింది మాకు. ఈ చిత్రం ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి మహిళ, ప్రతి సోదరి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవడం కోసం ఈ చిత్రం చూడాలనేది మా ఆకాంక్ష. ఈ చిత్రం విజయాన్ని అందుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి ఇది ఒక తీపి గుర్తుగా ఉండాలని మా అందరి ఆకాంక్ష. జై బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాత్ర 2 అద్భుత చిత్రమన్న రాజమండ్రి ఎంపీ భారత్. ఈ సినిమా విడుదల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఒక పండుగ అంటూ వ్యాఖ్య. సొంత వ్యాపారం కోసం ఆదిరెడ్డిపై నెపం వేయడం సరికాదు. మీడియా సమావేశంలో టీడీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్. ఈ నెల 11న వేమనగిరిలో దళిత సింహ గర్జన సభ చేపట్టనున్న మాజీ ఎంపీ హర్షకుమార్. పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాల మహానాడు నాయకులు ఎర్ర రామకృష్ణ పిలుపు. ఆశలపై జగన్ ప్రభుత్వ నిర్బంధంకి నిరసనగా ధర్నా. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గురపాఠం చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.